మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు సాధారణంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడి నుంచి పరారవుతారు. కానీ ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దొంగతనం చేయడానికి వచ్చిన 5గురు వ్యక్తులు తమ పని పూర్తయ్యాక అక్కడ కనిపించిన మద్యం చూసి అసలు ప్లాన్ను మర్చిపోయారు. మందుమత్తులో రాత్రంతా అక్కడే గడిపి చివరకు పోలీసులకు చిక్కిపోయారు. ఇప్పుడు ఈ విచిత్ర ఘటన స్థానికంగా మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. ఇక ఖమ్మం జిల్లా ఏధలాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా అర్ధరాత్రి సమయంలో 5గురు దొంగలు ఓ దాబాను లక్ష్యంగా చేసుకుని అక్కడికి చేరుకున్నారు. ముందుగా దాబా తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన వారు అక్కడ ఉన్న విలువైన సామాగ్రి, ఇతర వస్తువులను దోచుకొని బయటకు తరలించారు. అంతా ప్లాన్ ప్రకారమే సాగింది. అయితే అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. దాబాలో పెద్ద మొత్తంలో మద్యం నిల్వ ఉండడాన్ని గమనించిన దొంగలు మరోసారి అక్కడికి వచ్చారు. మిగిలిన వస్తువులను కూడా తీసుకువెళ్లాలని భావించిన వారు మద్యం బాటిల్ చూసిన తర్వాత తమ అసలు పనిని పక్కన పెట్టేశారు. కొద్దిసేపు తాగి వెళ్దాం అనుకొని వారు పూర్తిగా మద్యమత్తులో మునిగిపోయారు. రాత్రంతా దాబాలోనే కూర్చొని మద్యం సేవించిన దొంగలు చివరకు అక్కడికక్కడే నిద్రపోయారు. తెల్లవారుజామున దాబాను తెరవడానికి వచ్చిన యజమాని లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. తలుపులు పగలగొట్టి ఉండడం, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం, కొందరు వ్యక్తులు మద్యం మత్తులో అక్కడే పడుకొని ఉండడం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కానీ తీవ్ర మద్యం మత్తులో ఉన్న మరో 2 మాత్రం కదలలేక అక్కడే చిక్కిపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన విషయం మరింత ఆసక్తికరంగా మారింది. తాము మొదట దొంగతనం చేసి కొంత సామాగ్రిని తీసుకువెళ్లామని, ఆ తర్వాత మిగిలిన వస్తువుల కోసం మళ్లీ దాబాకు వచ్చామని తెలిపారు. అయితే అక్కడ కనిపించిన మద్యం కారణంగా అసలు పని మరిచి మందు తాగడంలో మునిగిపోయామని ఒప్పుకున్నారు. ఈ ఘటనపైన దాబా యజమాని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరో 3 నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి దొంగతనం చేయడానికి వచ్చి మద్యం మత్తులో చిక్కిపోవడం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.